ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గర్భవతులకి గర్భాశయములో ఉమ్మనీరు అనేది బిడ్డ యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం చాలా ఉపయోగం కలిగిస్తూ ఉంటుంది. అలాంటి ఉమ్మనీరు వల్ల మరి ఎన్ని లాభాలు బేబీకి కలుగుతాయి, అది చేసే ముఖ్యమైన విధులు, దానివల్ల మరి డెలివరీకి ఇట్లాంటి వాటిలో మరి ఎన్ని లాభాలు కలుగుతాయి, ఇవన్నీ ఈరోజు ప్రత్యేకంగా ఆలోచించబోతున్నాం. 34 వారాలు గర్భవతికి సుమారుగా 1 లీటర్ ఉమ్మనీరు ఉండటం ఆరోగ్య లక్షణం. అదే 40 వారాలు వచ్చేసరికి ఉమ్మనీరు 400 mlకి తగ్గుతుందన్నమాట. ఈ ఉమ్మనీరు అనేది మరి తయారవటానికి మెయిన్ కావాల్సింది వాటరే. గర్భవతులు వికారాలు, వాంతులు, కొన్ని కారణాల వల్ల వాళ్ళకి నీళ్ళు ఎక్కువ త్రాగరు. నీళ్ళు ఎక్కువగా త్రాగనందువల్లే ఉమ్మనీరు ఉండవలసిన మోతాదులో లేక రకరకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అలాంటి ఉమ్మనీరు అసలు ఏమేం ఫలితాలను ఇస్తుంది, వాటి యొక్క లాభాలు ఏమిటి, అది పెరగాలంటే ఏం చెయ్యాలి, దానికి సంబంధించిన ఆహారాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్, ఈ ఉమ్మనీరు అనేది బేబీ మూమెంట్స్కి చక్కగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ నీరు ఉండటం వల్ల గర్భాశయంలో ఇటించు అటు అటించి ఇటు ఈజీగా తేలియాడి అట్లా కదలటానికి ఆ మూమెంట్స్ బాగా ఉంటేనే బిడ్డ గ్రోత్ బాగుంటుంది. ఇది మొట్టమొదటి బెనిఫిట్. అట్లాగే బేబీకి లోపల ఫ్రిక్షన్ రాకుండా, ఉమ్మనీరు సరిగా లేదనుకోండి, బేబీ మీద ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడకుండా ఫ్రిక్షన్, ప్రెషర్ పడకుండా ఉమ్మనీరు రక్షణ కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఇక రెండవది, బోన్ గ్రోత్కి, మజిల్ డెవలప్మెంట్కి కూడా ఆ బేబీకి ఉమ్మనీరు చాలా సహాయపడుతుంది. ఇక మూడవది, షాక్ అబ్జార్బర్ లాగా బేబీకి ఉమ్మనీరు చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మోటార్ సైకిల్కి, కార్లకి స్ప్రింగులు కానీ మరి కుదుపుడు లేకుండా ఎట్లా హెల్ప్ చేస్తే షాక్ అబ్జార్బర్స్, సేమ్ మరి గర్భవతి తల్లి వంగిన, కూర్చున్న, బరువులు లేపిన మరి ఒత్తిడంతా బిడ్డ మీద పడకుండా షాక్ అబ్జార్బర్ లాగా ఆ ఉమ్మనీరు బిడ్డకి రక్షణగా భలే ఉపయోగపడుతుంది అనమాట. ఇక 4వ లాభం తీసుకుంటే, ఈ ఉమ్మనీరు ఎలా ఉపయోగపడుతుందంటే, తల్లి నుంచి బిడ్డకి ఆహారం వెళ్ళే బొడ్డుతాడు ఏదైతే ఉంటుందో, అంబెలికల్ కార్డ్ ఏదో ఉంటుంది కదా, దాన్ని మెలికిలు పడనివ్వకుండా, గట్టిగా ఏదో ఉండలవ్వనివ్వకుండా రక్షించటానికి ఉమ్మనీరు ఉపయోగపడుతుంది. అది ఉండవలసినట్టుగా ఉందనుకోండి, ఆ బొడ్డుతాడు బిడ్డకి తల్లి నుంచి ఆ బొడ్డుతాడు ద్వారానే ఆక్సిజన్ కానీ మరి రక్తము, పోషకాలు ఇవన్నీ అట్లా వెళతాయి కదా. మరి అది బాగా ఎక్కడన్నా మెలికిపడింది అనుకోండి, ట్యూబ్లో నీళ్లు కూడా ఎట్లా సరిగా రావో, మరి ఆ బొడ్డుతాడు కరెక్ట్గా ఉండటానికి, ఆ బొడ్డుతాడు మెలికిలు పడకుండా ఉండటానికి కూడా ఉమ్మనీరు సపోర్ట్ ఇట్లా చేస్తుంది అనమాట. ఇక 5వది, టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు చుట్టూరు రక్షణగా ఉన్న ఈ నీరు బేబీకి ఎంత ఉండాలో ఆ టెంపరేచర్ రెగ్యులేషన్కి ఇది చాలా చాలా సహాయం అన్నమాట. ఇక 6వది, బేబీని స్టెరైల్గా ఉంచుతుంది అనమాట. ఇప్పుడు సెలైన్ చేసే నీరు కానీ ఇంజెక్షన్ చేసేది చూడండి, స్టెరైల్ వాటర్. అట్లాగే ఉమ్మనీరు అంతా స్టెరైల్ వాటర్. ఈ స్టెరైల్ కండిషన్ అనేది బేబీకి చాలా ఆరోగ్యానికి మంచిదన్నమాట. మరి అలాంటి ఉమ్మనీరు బాగా తయారవ్వాలి అంటే మరి గర్భవతులు ఏం చేయాలి? ముఖ్యంగా ఫ్లూయిడ్స్ ఎక్కువగా అందించాలి. అన్నిటికంటే ముందు నీళ్లు త్రాగాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారిచ్చిన లెక్కల ప్రకారం కూడా చూసుకుంటే 4.5 నుంచి 5.5 లీటర్ల నీరు గర్భవతులు త్రాగాలని ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇద్దరి కోసం మీరు నీరు తాగాలి కదా. అప్పుడు మరి చాలామంది నీరు 1 లీటరు 2 లీటర్లు కూడా త్రాగరు. నీరు తక్కువ తాగటం వల్ల బాడీ డీహైడ్రేషన్ కండిషన్స్లో ఉండి ఈ ఉమ్మనీరు కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ప్రతిరోజు మంచినీళ్ళని వికారం లేకుండా గర్భవతులు త్రాగాలి అంటే ఉమ్మనీరు పెరగటం కొరకు ఉదయం పూట త్రాగే నీటిని కాస్త రాత్రిపూట తులసాకులు వేసేసి ఉంచుకుంటే నీరు సువాసనతో మంచి ఫ్రెష్గా మెడికేటెడ్గా అవుతాయి. అలాంటి నీరైతే ఈజీగా తాగగలుగుతారు. లేదా నైట్ 2 స్పూన్లు జీలకర్ర నీళ్ళల్లో వేసి ఉంచేస్తే జీలకర్రలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఈ వాటర్లోకి వస్తాయి. వడకట్టి ఆ నీళ్ళని తీసేసుకుంటే, జీలకర్ర తీసేసి, ఇది మంచి వాటర్ అనమాట. అలాంటి నీరైనా త్రాగండి, బాగుంటుంది.
వికారం కొద్దిగా తగ్గాలంటే ఉదయం పూట గర్భవతులు పెద్ద ఉసిరికాయ ఎండబెట్టిన ముక్కల్ని నోట్లో వేసి కాస్త ఒక 5-10 నిమిషాలు చప్పరిస్తే నోరు ఫ్రెష్గా నీళ్లు త్రాగాలనే వాంఛ మీకు కలుగుతుందన్నమాట. నీరు బాగుండే ఫీలింగ్ నోట్లో వస్తుంది ఉసిరికాయ ముక్కల వల్ల. అప్పుడు మీరు నీరు త్రాగితే చాలా బాగున్నట్టు ఈజీగా అనిపిస్తుంది అనమాట. అలా వాళ్ళు ఆ ప్రయత్నం చేయండి. ఈ నీళ్లతో పాటు మీరు మెయిన్గా ఈ ఉమ్మ నీరు డెవలప్ అవ్వాలంటే మినరల్స్ ఎక్కువ కావాలి, విటమిన్స్ ఎక్కువ కావాలి. మరి అట్లాంటి కొబ్బరి నీరు, పండ్ల రసాలు, చెరుకు రసము ఇలాంటివి రోజుకు 2 గ్లాసులు గర్భవతి కంపల్సరీ అందించాలని నియమం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే సూక్ష్మ పోషకాలు వాటర్తో పాటు కావాలి కాబట్టి దాని కొరకు ఈ జ్యూసులు ఉదయం వెజిటబుల్ జ్యూస్ తాగినా సాయంకాలం బత్తాయి కమల జ్యూస్ తాగినా మంచిదన్నమాట. అలా తీసుకోండి. ఇక మూడోది L-ఆర్జినైన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తినాలి. ఉమ్మ నీరు బాగా హెల్దీగా ఉండాలంటే, ఎక్కువ తయారవ్వాలంటే కూడా. ఈ L-ఆర్జినైన్ అనే కెమికల్ ఎక్కువగా ఎందులో ఉంటుందంటే సోయా చిక్కుడు గింజలు, పంప్కిన్ గింజలు, శనగలు, వేరుశెనగ పప్పులు, ఈ 4 అట్లాంటి వాటికి ఎక్కువ లాభాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయన్నమాట. అందుకనే నేను ఎప్పుడు కూడా సాయంకాల పూట ఆహారం ఉడికినవి తినకుండా గుమ్మడి గింజలు నానపెట్టుకున్నవి, ప్రొద్దుతిరుగుడు పప్పు నానపెట్టుకున్నవి, పుచ్చ గింజలు నానపెట్టుకున్నవి, వేరుశెనగ పప్పులు నానబెట్టుకున్నవి ఇట్లాంటివి బాగా తినండి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ గర్భవతులు తింటే మంచిదని చెప్తుంటాను. ఇది హెల్దీగా బేబీకి కావాల్సిన పోషకాలను అందించడానికి ఇవి ఉపయోగపడతాయి. సోయా చిక్కుడు గింజల్ని మధ్యాహ్న పూట భోజనంలో కూరలు ఉడికేటప్పుడు వాటిని బయట నానబెట్టేసి ఉడికించేసి కూరల్లో పడేస్తే తేలిగ్గా ఉడుకుతాయి అన్నమాట. అలా ఎక్కువగా వీటిని వాడుకోగలిగితే ఉమ్మ నీరు బాగా డెవలప్ అవుతుంది. అందుకని మనం రేపు డెలివరీ అప్పుడు ఇబ్బందులు పడకుండా, బిడ్డకి ఏదో అసౌకర్యం కలగకుండా ఉండటానికి ఉమ్మ నీరు ఇంత అవసరం కాబట్టి గర్భవతులందరూ ఆలోచించి ఇలాంటి మంచి ఆహారము, మంచిగా నీరు, జ్యూసులు బాగా తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.